ఏపీలోని అన్ని జిల్లాల్లో ఎస్సీలు, కలెక్టర్లు ఎన్నికల కౌంటింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రేపు వెలువడనున్న ఫలితాలలో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు, ఎస్పీలు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి జిల్లా అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. కౌంటింగ్ ఎప్పుడెప్పుడు అనే టెన్షన్గా దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రేపు తెల్లారి 8 గంటల నుంచి ప్రారంభం అవబోతుంది. ఇప్పటికే ఒరిస్సా, ఏపీ రాష్ట్రాల్లో రేపైతే ఎన్నికలు రిజల్ట్ కూడా రేపే రిలీజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఏపీలో అన్ని జిల్లాల్లో ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ రేపు కౌంటింగ్కి అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థుల గుండెల్లో లబ్డబ్ అంటూ కూడా టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. అయితే పార్టీలు అభ్యర్థులతో పాటు వెనకాల ఉన్న అనుచరులు, కార్యకర్తలకు కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. అయితే ఇప్పటికే ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు రిజల్ట్ అయితే జాతకం అయితే రేపే తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏపీలో ఏ పార్టీ వస్తుంది, ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే సర్వే వ్యవస్థలు కూడా మొత్తానికి టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది, కూటమి గెలిచే అవకాశం ఉంటుంది అని ఏదైతే తేల్చి చెప్పేసిన నేపథ్యంలో మరో సర్వే సంస్థలు కూడా వైసీపీ రావడం మాత్రం పక్కా అంటూ కూడా సర్వే వ్యవస్థలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ సర్వే వ్యవస్థల్లో కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఏ పార్టీ వస్తుందా అంటూ కూడా టెన్షన్ వాతావరణం అయితే దేశవ్యాప్తంగా కూడా, అలాగే రాష్ట్రం మన ఏపీలో కూడా చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి కూడా అధికారులు మొత్తం కౌంటింగ్ అన్ని జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 144 సెక్షన్లు అయితే అమలు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి గొడవలు అవ్వకుండా కూడా అధికారులు అయితే ముందస్తు చర్యలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఇప్పుడే చూస్తాం అసలు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ మొత్తం ఆ యొక్క జిల్లాల్లో ఉన్న ఏదైతే ఎక్కడైతే రెడ్ జోన్ ఏరియాస్లో ఎక్కడ గొడవలు ఎక్కువయ్యే పరిస్థితుల్లో ఎక్కడైతే కనబడుతుందో అక్కడైతే ప్రస్తుతం ఇప్పటికే 144 సెక్షన్లు వేయడం జరిగింది. అయితే రేపు ఎక్కడ ఎటువంటి గొడవలు అవ్వకుండా, ఎటువంటి ప్రమాదాలు ఎక్కడ అవ్వకుండా కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ ఇంటికి వెళ్తుంది అంటూ కూడా టెన్షన్ వాతావరణం కనబడుతుంది. కార్యకర్తల్లోని ఇప్పటికే ఏ పార్టీ వస్తుందో అంటూ కూడా క్లారిటీ లేని పరిస్థితుల్లో అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ అట్లాగే కూటమి పార్టీలు కూడా అభ్యర్థులు అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళలో అయితే లబ్డబ్ అంటూ కూడా టెన్షన్ అయితే కనబడుతుంది. అయితే ఒక్కొక్కరికి అయితే నిద్ర లేని రాత్రులు అయితే ఈ యొక్క ఎన్నికలు అయితే అయ్యాయి అనుకోవచ్చు. ఏ పార్టీ వస్తుందో అంటూ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఏ ఎన్నికల్లో లేని ఎన్నికలు ఈసారి 2024లో అయితే ప్రజలందరూ సైలెంట్ ఓటింగ్, అసలు ప్రజల్లో మార్పు వచ్చిందా, అసలు ప్రజలు ఎటువంటి మార్పు కోరుకున్నారా అంటూ కూడా రేపు తెల్లారి 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు అయితే రాష్ట్రంలో ఏపీలో ఏ ప్రభుత్వం స్థాపిస్తుందో అంటూ కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అయితే చాలా కట్టుదిట్టమైన బందోబస్తు అయితే వేయడం జరిగింది. అయితే రాష్ట్రం మొత్తం కూడా సెంట్రల్ ఫోర్స్తో కూడా ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్క ఏరియాస్లోకి కూడా పోలీసులు వెళ్ళి కూడా ముందస్తు ఎటువంటి గొడవలు అవ్వకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కౌంట్ డౌన్ మొదలవుతున్న నేపథ్యంలో ఒరిస్సా, ఏపీలో రేపే రిజల్ట్ తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే కౌంటింగ్ రేపు 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు కానీ, అలాగే ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెల్లారి 4 గంటలకైతే వచ్చేయమని అంటూ కూడా వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 5 గంటలకి ఏ ఒక్క అధికారి ఎక్కడ ఏ ఉద్యోగం అంటూ కూడా వాళ్ళకైతే వాళ్ళ పై ఉన్న అధికారులు అయితే ఉద్యోగాలు చెప్తారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా ఎటువంటి పరంగా కూడా మొత్తం 30 నిమిషాలకి ఒక రౌండ్ అయ్యే విధంగా కూడా అధికారులు అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. అయితే ఓవరాల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో రేపు తెలియనుంది. అయితే నైట్ టెన్షన్ ఏపీ మొత్తం టెన్షన్. ఏపీ రాజకీయాల వైపు అయితే దేశం మొత్తం కూడా ఏపీ రాజకీయాల కోసం చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్గా 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏపీ ప్రజలు తెచ్చుకుంటారా, మళ్ళీ మార్పు కోరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఏపీ ప్రజలు ఇచ్చారా లేదా అంటూ కూడా మరికొద్ది గంటల్లో దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న ఏపీ ఎన్నికల కోసం అయితే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.